హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా కిచెన్లోకి వెళ్తుంది. కానీ ఇక ప్రభావతి గురించి, మనోజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో మామయ్య గారికి డబ్బుతో అంత అవసరం ఉంటే అత్తయ్య గారు డబ్బు తీసుకొని వెళ్ళి కొడుకుకి జల్సాలు చేసుకోమని ఇస్తుంది. బావగారికి డబ్బు ఇవ్వడం వల్ల తను బాగుపడడమేమో కానీ ఎక్కువగా నాశనం అయిపోతాడు. అలాంటి మనిషికి డబ్బు తీసుకెళ్ళి అత్తయ్య గారు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడేమో మామయ్య గారు 50,000 రూపాయల కోసం చాలా బాధపడుతున్నారు. ఓ పక్కన మామయ్య గారి ప్రాణ స్నేహితుడు తల్లి చాలా ప్రాణ ప్రమాదంలో ఉంది. 50,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకి మామయ్య గారు ఇవ్వలేకపోతున్నారని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం నేను మామయ్య గారికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు సత్యానికి తెలిసిపోతుంది. పొద్దున్నే మీ ఆవిడ చేతికి 70,000 రూపాయలు నేను ఇచ్చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడుగుతున్నావేంట్రా అని సత్యాన్ని తన ఫ్రెండ్ ఫోన్లో అనడంతో సత్యం షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నా డబ్బు 70,000 రూపాయలు నువ్వు నా భార్య చేతికి ఇచ్చావా అని అంటే, అదేంట్రా అలా అంటున్నావు? నీ భార్య లెక్క కూడా పెట్టుకుంది కదా 70,000 రూపాయలు, అప్పుడు నీ కోడలు కూడా ఉంది అని చెప్పడంతో సత్యం ఇక షాక్ అవుతాడు. అంటే ప్రభ ఏం చేసింది? మరి ఆ డబ్బు నా ఫ్రెండు డబ్బు ఇచ్చాడు అన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని అనుకొని ఇక మీనా దగ్గరికి వెళ్ళి, అమ్మ మీనా, నా ఫ్రెండు పొద్దున్న 70,000 తీసుకొచ్చి మీ అత్తయ్య గారి చేతికి ఇచ్చారా అని అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అమ్మ మీనా, నిన్నే అడిగేది, చెప్పమ్మా అని అంటే, మామయ్య గారు ఇచ్చారు మామయ్య గారు అని చెబుతుంది. అప్పుడు మీ అత్తయ్య గారు ఎక్కడా అని అనడంతో ఇక మీనా ఏమీ చెప్పదు, మౌనంగా ఉంటుంది. ఇక సత్యానికి అనుమానం వస్తుంది. అమ్మ మీనా, ఏంటి నువ్వు పరధ్యానంగా ఉన్నావు? ఏదో అయోమయంగా ఉన్నావు. నువ్వేదో చెప్పాలని అనుకుంటున్నావని, కానీ ఏదో ఆపుతుందని నాకు అనిపిస్తుంది. చెప్పమ్మా మీనా, చెప్పు. మీ అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఆ డబ్బుని ఏం చేసింది? చెప్పమ్మా, నువ్వు నా దగ్గర దాచిపెట్టద్దు, ఉన్న విషయం చెప్పు అని ఫోర్స్ చేయడంతో ఇక మీనా చెప్పేస్తుంది. అది మామయ్య గారు, అత్తయ్య గారు ఆ డబ్బు తీసుకువెళ్ళి మనోజ్ బావగారికి ఇవ్వడం నా కళ్ళారా చూశాను అని చెప్పడంతో ఇక సత్యం అగ్గి మీద గుగ్గిలమే అయిపోతాడు. ఏమనుకుంటుంది ప్రభావతి? ఎందుకింత మోసం చేస్తుంది? ఎవరినో మోసం చేస్తుందేమో అనుకుంటుంది, కానీ తనకు తానే మోసం చేసుకుంటుంది. తన కొడుకుని చేతులారా నాశనం చేసి మోసపోతుంది అని చెప్పేసి అనుకొని చాలా కోపంతో ఇక సత్యం అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ప్రభావతి, మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్, అమ్మా, ఇలా నువ్వు డబ్బు కొన్నాళ్ళు నాకు ఇస్తూ ఉంటే నేను సెటిల్ అయిపోతానమ్మా, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు, నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, చాచా అవే మాటలురా, మీ నాన్నగారు నువ్వు డబ్బు తీసుకువెళ్ళిపోయావు అన్న కోపం ఉంది, కానీ నీ మీద ఆయనకి ద్వేషం లేదు. నువ్వు మారి ఆయన ముందుకు వస్తే ఆయన తండ్రే కదా నిన్ను ఆదరిస్తారు. నువ్వు ఆ పరంగా ఎందుకు ఆలోచించడం లేదు అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఆయనకి ఎప్పుడు నేనంటే జలసియే, నేనంటేనే ఆయనకి గిట్టదు, నా మొహమే చూడడు అని అంటూ ఉంటాడు. ఇంతలోపు సత్యం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి తిన్నగా మనోజ్ కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. ఇక వాయించి జేబులో ఉన్న డబ్బు తీస్తాడు. ఇక ప్రభావతి షాక్ అవుతుంది. ఏవండి మీరిక్కడికి అని అనగానే, నోర్ముయ్, ఇంకా ఇలాంటి వాడినా నువ్వు నమ్ముతావు? నువ్వు ఏ రోజు నా ఇంటి గుమ్మం ఎక్కాలని చూస్తావా? అసలు నువ్వు నా ఇంటికి రావడానికి అర్హత లేదు. నా కూతుర్ని మోసం చేసి డబ్బుని తీసుకొని వెళ్ళిపోయావు. నా కష్టార్జితాన్ని నీరుపాలు చేసేసావు. నా కుటుంబ గౌరవాన్ని తీసావు. అసలు నువ్వు కొడుకువే కాదు. ఈ జన్మలో నా ఇంటి గుమ్మం నువ్వు ఎక్కడానికి వీల్లేదు. అలాగే ప్రభ, నువ్వు కూడా నా ఇంటి గుమ్మం తొక్కద్దు, నువ్వు వీడితో పాటే ఉండు అని అనడంతో ప్రభావతి, అదేంటండి అలా అంటున్నారు? అయినా నేను చేసిన తప్పేంటి అని అనగానే, ఇంకా తప్పేంటి అని అడుగుతున్నావా? దారి తప్పిన కొడుకుని దారిలోకి రావాలని కోరుకోవాలి, కానీ ఇంకా దారి తప్పమని నువ్వు చేస్తున్నవిదంతా అని అంటూ ఉంటాడు. నేనేం చేశానండి?
కొడుకు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి డబ్బు తీసుకొచ్చి వాడికి ఇచ్చాను. వాడు బాగుపడతాడనే వాడికి ఇచ్చా నేను. తప్పు చేశారని పిల్లల్ని అలా వదిలేసుకుంటారా చెప్పండి? వాడు మారుతాడు. ఈ డబ్బుతో వాడు ఓ దారిలోకి పడతాడు. కన్న తల్లిగా అది ఆలోచించి డబ్బు తీసుకొచ్చి ఇచ్చాను. డబ్బు వీడికి ఇస్తానంటే మీరు నాకు ఇస్తారా? ఇవ్వరు కదా. అందుకనే మీకు చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చాను. నా కొడుకు కోసమే ఇది చేశాను అని అనగానే, నోర్ముయ్ ప్రభా, ఇంకొక్క మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. డబ్బు విలువ తెలియని వాడికి, కష్టం విలువ తెలియని వాడికి, బాధ్యతల గురించి తెలియని వాడికి ఎంత చేసినా వృధా. వీడినా నువ్వు నమ్మేది? వీడిని నమ్మి ఇంకా ఎంత చేస్తావు? నువ్వు ఎంత చేసినా చివరికి నీ గుండె తీసి వాడి గుండెల్లో వేసినా నీ గురించి వాడు ఆలోచించడు. నీ గురించి వాడు పట్టించుకోడు. నీ మీద ప్రేమ కూడా కలగదు. అలాంటి జాతకుడు వాడు. అలాంటి వాడి కోసమా నువ్వు ఇదంతా చేస్తున్నావు? నిన్ను కూడా ఇక నేను క్షమించలేను. ఆ డబ్బిలా ఇవ్వు. ఆ డబ్బు నా చేతికిచ్చి మీరు ఎలా ఉంటారో నాకు అనవసరం అని చెప్పి డబ్బు తీసుకుంటాడు. అయ్యో అలా కాదండి, ఒక్కసారి నా మాట వినండి అని అంటుంది. నీ మాట నేను ఇక వినదలుచుకోలేదు అని అనగానే ఇక ప్రభావతి గట్టిగా అంటుంది, ఏంటండి, కొడుకు తప్పు చేస్తే చంపుకుంటారా? ఇలా వదిలేస్తారా? వాడు తెలుసో తెలియకో తప్పు చేశాడు. ఆ తప్పును మన్నించడం తండ్రిగా మీ బాధ్యత. అది వదిలేసి ఇప్పుడు ఈ డబ్బు ఏం చేస్తారు? తీసుకువెళ్ళి ఎవరికో అప్పనంగా ధారపోస్తారు. నా కొడుకుకిస్తే తప్పేంటి? ఎవరికో మీరు ఇవ్వచ్చు, కానీ నా కొడుకు మాత్రం ఆ డబ్బుని వాడుకోకూడదా? వాడు జాబ్ గురించి ఖర్చు పెట్టుకోకూడదా? అయినా చేసింది చిన్న తప్పే కదా. నీ కొడుకులాగా వాడేమి కూనీకోరు కాదు అని అనగానే చాలా కోపంతో, ప్రభా, ఇంకొక్క మాట మాట్లాడావంటే చాలా విషయాలు నువ్వు తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత జీవితాంతం నువ్వు బాధ అనే నరకంలో మగ్గుతూ కుమిలి కుమిలి ఏడుస్తూ చస్తావు. ఏంటో చెప్పనా అని అంటూ ఉంటాడు. ఇంతలోపు మీనా వస్తుంది. మీనా వచ్చి, మామయ్య గారు, వద్దు మామయ్య గారు, ఇప్పుడు మీరేమీ మాట్లాడొద్దు అని చెప్పేసి ఇక సత్యానికి కోపం తగ్గిస్తుంది మీనా. ఇంకా ఆ టైంలో గట్టిగా మాట్లాడితే సత్యానికి ఏమైనా అనారోగ్యం కలుగుతుందేమోనని చెప్పేసి ఇక మామయ్య గారు ఏం మాట్లాడద్దు, దయచేసి వచ్చేయండి అని చెప్పి తీసుకువెళ్ళిపోతుంది. ఇక డబ్బు కూడా సత్యం తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసి తర్వాత వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. తన ఫ్రెండు, ఏరా అమ్మ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. డబ్బు కూడా ఎక్కడ దొరకలేదు. చాలామందినే అడిగాను. ఇక చేతులారా అమ్మని వదులుకోవాల్సి వస్తుందిరా, నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తాడు. నువ్వు బాధపడద్దు, వెంటనే నేను హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతున్నాను. ఇంకో 5 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాను. డబ్బు దొరికిందిరా, అమ్మకి ఆపరేషన్ చేయటానికి రెడీ చేయమని చెప్పు అని అనగానే, ఏరా సత్యం, డబ్బు అని అనగానే, వచ్చాక అదంతా నేను చెబుతాను, ముందు ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని డాక్టర్ గారితో చెప్పు అని అంటాడు. ఇక వెంటనే సత్యం హాస్పిటల్కి వచ్చి కౌంటర్లో తన ఫ్రెండ్ అమ్మ పేరు మీద డబ్బు కట్టి ఆపరేషన్ చేయటానికి సిద్ధం చేయమని చెబుతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి తన కొడుకు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇక మనోజ్ ఇలా అంటాడు, అమ్మా, నువ్వు వచ్చినట్టు ఎలా తెలిసింది నాన్నగారికి? నువ్వు చాలాసార్లు ఇక్కడికి వచ్చావు, ఎప్పుడూ తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసిందేంటి? నాన్నగారికి తెలియలేదు, కాకపోతే ఆ మీనాని ఇక్కడికి తీసుకొచ్చిందేమో అని అనగానే, అవునరా, నాకు కూడా అదే డౌటు. మొన్న కూడా ఇంటికి నువ్వు వచ్చి భోంచేసి వెళ్ళావు. ఆ రోజు గుచ్చి గుచ్చి నన్ను అడిగింది, ఈ ప్లేట్లో ఎవరు తిన్నారు, ఎవరు వచ్చారు ఇంటికి అని నన్ను అడిగింది. సరేలే, ఏదో ఒకటి చెప్పేస్తే పట్టించుకోదులో అనుకున్నాను, కానీ నన్ను ఫాలో చేసి వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వడం కూడా అంతా చూసి వెళ్ళి ఆయనతో చెప్పి ఆయన్ని బాగా రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పూల పిల్లే. ఈ దరిద్రం మాత్రం మనకి పోవడం లేదు. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనుకుంటే మనిద్దరిని వెళ్ళగొట్టింది. ఇప్పుడు ఎలారా మనం ఎలా బ్రతికేది?
నీకోసం నేను వస్తే నాకు కూడా ఇల్లు వాకిల్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే ఇక ఏమీ మాట్లాడ్డు. అమ్మ, నేను నీకున్నాను, నువ్వేమీ భయపడకు, నిన్ను నేను పోషించుకుంటాను, ఏదో ఒక పని చేసి నిన్ను పోషించుకొని కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా అని చెప్పాల్సిన మనోజు ఇదేంటి అమ్మ నాకు భారంగా తయారైంది. నేనంటే ఏదో ఫ్రెండ్స్తో ఎలాగోలా బ్రతికేశాను, డబ్బులు ఏదైనా వస్తే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు అమ్మ అమ్మ కూడా నా మీదకే వచ్చేసింది, ఇక్కడికే వచ్చేసింది. ఇప్పుడు తన బాధ్యత కూడా నేనే తీసుకోవాలా? నాకే ఇక్కడ టికానా లేదంటే ఇప్పుడు ఈవిని నేనెలా పోషించాలి అని ఒక గంటకే కన్న తల్లి భారంగా భావిస్తాడు మనోజ్. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు ఇంటికొస్తాడు. మీనా బాధపడుతూ కూర్చుంటుంది. ఓ పక్కన అత్తగారింట్లో ఇలాంటి సమస్యలు, ఇంకో పక్కన పుట్టింట్లో సమస్యలు అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు బాలు వచ్చి, ఏంటి పూలగంప డల్గా కూర్చున్నావు? ఎప్పుడు ఆ మొహంలో కాస్త నవ్వనేది ఉండదే, ఎప్పుడు చూడు ఏడుపు, లేదంటే దేని గురించో ఆలోచించడం. మహారాణి గారికి ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి అని అనడంతో ఇక అప్పుడు మీనా జరిగిందంతా చెబుతుంది. ఇక మామయ్య గారికి డబ్బు అవసరమైంది. అయితే ఆ డబ్బు తీసుకువెళ్ళి మనోజ్ చేతికి ప్రభావతి ఇవ్వడం, ఆ విషయం వాళ్ళ మామయ్య గారికి తెలియడం, ఇంకో పక్కన తన ప్రాణ స్నేహితుడు తల్లి ప్రాణ ప్రమాదంలో ఉండడం, దానికి డబ్బు అవసరం, ఇవన్నీ కూడా మీనా పూసగుచ్చినట్టు బాలుకి చెప్పడంతో బాలు కూడా షాక్ అవుతాడు. షాక్ అయ్యి, ఏదేమైనా అమ్మ లేకుండా ఇల్లంటే నాకు నచ్చడం లేదు, అమ్మ ఇంటికి రావాలి, అమ్మని తీసుకురావాలి. ఓ పక్కన నాన్న చాలా కోపంగా ఉన్నారు అమ్మ చేసిన పనికి. ఇప్పుడు ఎలా? నాన్నని ఒప్పించడం ఎలా? అమ్మని ఇంటికి రప్పించడం ఎలా? నాన్న ఊరుకోరు, ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. పెద్ద చిక్కి వచ్చి పడిందే, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? నాన్నగారికేమో చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మా మమ్మీ తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు ఇలా చేసుకుంటూ పోతుంది. పాపం నాన్నగారైనా ఎన్నిసార్లు క్షమిస్తారు? ఇప్పుడు కానీ మరోసారి అమ్మని క్షమించమని అడిగితే లాగిపెట్టి నన్ను ఒకటి కొట్టినా కొడతారు. అలా అని చెప్పి ఊరికే ఉండలేను. ఎంతైనా అమ్మ నా కళ్ళ ముందు కనబడకపోతే నా గుండె ఆగిపోయినట్టు, గుండెలో ఏదో గుడి గంటలు మోగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మ కోసమే కదా ఇన్నేళ్ళు నేను శిక్ష అనుభవిస్తున్నాను. అలాంటి అమ్మ కళ్ళ ముందు లేకపోతే ఎలా తట్టుకోలేను అని అనుకొని, సరే పూలగంప, నేను ఇప్పుడే నాన్నని కలుస్తాను. పూలగంప, ఓ చిన్న సాయం నువ్వు చెయ్యాలి అని అంటే, ఏంటో నాకు తెలుసు, మీ మామయ్య గారిని నేను కూడా ఒప్పించాలి అంతే కదా అని అంటే, అవును, ప్రభావతి గారు ఇంటికి రావాలి, అది నాకు కావాల్సింది, నువ్వు కూడా నాన్నని చెప్పి ఒప్పించాలి అని అంటే, తప్పకుండా అండి అని అంటుంది. ఇక తర్వాత ఆపరేషన్ తన ఫ్రెండ్ తల్లికి జరుగుతూ ఉంటుంది. ఈలోపు సత్యం ఇంటికొస్తాడు. ఇంటికి రాగానే బాలు పక్కన కూర్చొని, నాన్నగారు అని అంటాడు. ఏంట్రా అని అనగానే, అమ్మ అని అంటే, అమ్మ అన్నమాట నువ్వు మర్చిపోరా, ఇంకెప్పుడు అమ్మ పేరు ఎత్తద్దు అని అంటే, అదేంటి డాడీ, నువ్వెంతో అమ్మ కూడా అంతే కదా, అమ్మ లేకుండా ఇంట్లో ఎలా అని అంటాడు. ఆ మాటతో, ఏరా నీ గురించి కానీ నా గురించి కానీ ఇంటి గురించి ఏమాత్రం అమ్మకి బాధ్యత ఉందా? ఎన్ని తప్పులు చేసినా ఇంకా వాడు చెడిపోతున్నా వాడి గురించి తప్ప ఎవరి గురించి మీ అమ్మ ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు. పెళ్ళి కాని కూతురుందే, దాని జీవితం ఏంటి, తనని ఓ ఇంటికి అప్పగించాలి, ఓ ఆడపిల్లకి ఎన్నో ఖర్చులుంటాయి అని కొంచెం కూడా మీ అమ్మకి చెల్లెల మీద లేదు. అలాంటి మనిషికి ఎంతసేపు మనోజ్ అంటూ వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనిషి గురించి మనం కూడా ఆలోచించద్దురా అని అంటే, ఇక మీనా వస్తుంది. మామయ్య గారు, అత్తయ్య గారిది తప్పు లేదని అనడం లేదు, కానీ ఎంతైనా కన్న తల్లి కదా మామయ్య గారు, అందుకని ఓ తల్లిగా ఆలోచిస్తుంది, అంతేకాని మనల్ని మోసం చేయాలని కానీ బాధ్యత లేకని కాదు. కొడుకు మీద ప్రేమతో ఇలా చేస్తుంది. ఏదేమైనా
అత్తయ్య గారిని కూడా ఈ ఇంటికి రావద్దని అనడం కరెక్ట్ కాదు మావయ్య గారు. అత్తయ్య గారు ఇంటికి రావాలి, ఆవిడ్ని ఇంటికి తీసుకురండి మావయ్య గారు అని అంటుంది మీనా. లేదమ్మా, మీరెన్ని చెప్పినా నేను ఒప్పుకుంటాను, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నా ఫ్రెండ్ దగ్గర నేను ఎంత చులకనైపోయాను. వాడు డబ్బులు ఇచ్చాడు అని ఒక్క మాట కూడా మీ అత్తయ్య చెప్పకుండా తీసుకువెళ్ళి కొడుకుకి ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్కి అవసరం వచ్చింది కాబట్టే, నేను నా ఫ్రెండ్కు ఫోన్ చేసి డబ్బు గురించి అడిగాను కాబట్టే విషయం బయటపడింది. ఒకవేళ నా ఫ్రెండ్కు నేను ఫోన్ చేయకపోతే డబ్బు ఇచ్చినట్టు వాడు చెప్పేవాడు కాదు, డబ్బు తీసుకున్నట్టు ప్రభా కూడా నాకు చెప్పేది కాదు. తరువాత ఈ విషయం బయటపడితే ఎంత దారుణంగా ఉంటుంది. కనీసం మీ అత్తయ్య గారు ఈ గౌరవం, మర్యాద ఇలాంటి విషయాలు కూడా మర్చిపోయి ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. వద్దమ్మా మీనా, ఎప్పుడు కూడా ఆవిడ్ని ఇంటికి తీసుకురమ్మని నన్ను అడగద్దు అని అంటూ ఉంటాడు. ఇంతలోపు ప్రభావతే గుమ్మం దగ్గరికి వచ్చి ఏవండి అంటూ పిలుస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? ప్రభావతే తప్పు తెలుసుకొని తిన్నగా ఇంటికి వస్తుందా? మరి ఇంటికి వచ్చిన మనిషిని లోపలికి రమ్మని అంటాడా సత్యం? ఏం జరగబోతుంది? కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.